విశ్వవిధాతా విమల చరిత పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా తండ్రి సర్వేశ్వరుని దైవ ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి గుణదల లూర్దుమాత యొక్క మహోత్సవములలో భాగముగా 9 రోజుల నవదిన ప్రార్థనలో ఈరోజు 5వ రోజున
ఈ యొక్క పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యలో వేంచేసినటువంటి గురు శ్రీ చల్లా డేవిడ్ ఫాదర్ గారు శ్రీకాకుళం మేత్రాసనము నుంచి ఈ యొక్క ఫాదర్ గారిని మన మధ్యలోనికి మన మేత్రాసన కాపరి అయిన తెలగదొడి జోసెఫ్ రాజారావు తండ్రి గారి తరపున, వికాస్ జనరల్ తరపున, పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణ గురువులైన ఏలేటి విలియం జయరాజ్ స్వామి గారి తరపున ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫాదర్ గారు శ్రీకాకుళం మేత్రాసనములో అనేక విచారాల్లో పనిచేసి ఆ యొక్క మేత్రాసనములో ఉన్నటువంటి మరియగిరి పుణ్యక్షేత్రములో ఒక 3 సంవత్సరాలు విచారణ గురువులుగా పనిచేసి ప్రస్తుతము భారత మిత్ర సంపాదకులుగా హైదరాబాద్ సికింద్రాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని నిరుపేదలు, అనాథలు, శరణార్థులు, తాడిత పీడిత ప్రజల కొరకు ఈరోజు ప్రార్థించమని, అదేవిధముగా యొక్క పుణ్యక్షేత్రం యొక్క అభివృద్ధి కొరకు దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా మరొక మారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా పరిశుద్ధ కన్య మరియమ్మ నజరేతూరి కన్య కన్యశ్రీలందరకు, పూజ్య గురువులకు, ప్రతి ఒక్కరికి, విశ్వాసులందరికీ కూడా ఆమె పరిశుద్ధముగా జీవించింది, నిత్య కన్నికగా జీవించింది. మరి ఇక్కడున్నటువంటి మనము ఆ నజరేతూరి కన్య అయినటువంటి ఆమె కన్యత్వానికి వన్నె తెచ్చింది. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాబో తరతరాలు వారు కూడా ఆమెను పరిశుద్ధ కన్య మరియమ్మగానే గౌరవిస్తూ ఉన్నారు, మరి వందనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఆమె ద్వారా యేసు ప్రభుని యొక్క లేక దేవదేవుని యొక్క దీవెలను హేరాళముగా ఈ గుణదల లూర్దు మాత ప్రార్థనా సహాయముతో పొందుతూ ఉన్నారా అంటే, ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలను బట్టి మీరేం చెప్తారు? ముమ్మాటికి అనేకమైనటువంటి దీవెనలను పొందుతూ ఉన్నాము. కనుక అటువంటి మరియ తల్లిని, నజరేతు కన్య అయినటువంటి మరియ తల్లిని గుణదల లూర్దు మాతగా మనందరము కూడా గౌరవిస్తూ, ఆమె ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, అనేక మందిని నడిపిస్తూ, రాబో కాలానికి కాబోయే సేవకులుగా లేక గురువులుగా, కన్యాస్త్రీలుగా లేక సంఘ పెద్దలుగా, అనేకమైనటువంటి భక్త సంఘాల నాయకులుగా మనందరము ఉండాలంటే ఆ మరీ తల్లి చెప్పినట్లు యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో నా కుమారుడు యేసు చెప్పినట్లు, మనం అందరూ చెప్పినట్లు చేస్తాం. హీరోలు చెప్పినట్లు, రాజకీయ నాయకులు చెప్పినట్లు, అక్కడక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్లు. కానీ మనం ఆయన చెప్పినట్లు, యేసయ్య చెప్పినట్లు చాలాసార్లు తడబడుతూ ఉన్నాము, పొరపాటు పడుతూ ఉన్నాము. కానీ మరియ తల్లి దారి తప్పక తన కన్యత్వాన్ని అక్షరాల కాపాడుకున్నది, నిత్య కన్య అయింది. కనుక ఆమె యొక్క ప్రార్థనా సహాయమున ఎంతోమంది వ్యక్తులు పునీతులయ్యారు. బెర్నార్డ్ గారైతే మరి ఎంతో భక్తిని చూపించి ఆమె శరణజొచ్చిని వేడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయి విడవబడలేదు, దేవుని యొక్క దీవెనలు పొందారు. వాళ్ళు పొందితే నీవు నేను ఎందుకు పొందలేము అనే విశ్వాసముతో, దృఢ నమ్మకముతో ఈ జూబిలీ సంవత్సరం ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క కృపను 30 60 100 పొందడానికి ప్రయత్నం చేస్తూ, దారి తప్పినటువంటి క్షణాలను గుర్తుపెట్టుకొని దేవాది దేవుని ముందు మరి పశ్చాత్తాపడి మన యొక్క హృదయం మీద మన చేతిని పెట్టుకొని నేను పాపం చేస్తాను, నన్ను క్షమించని వేడుకుంటూ ఈ పరమ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజాబలలో కడుయోగ్యముగా మన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క దీవెనలు కన్య మరీ వల్లే హేరాళముగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతలు నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవునికి మహిమ, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా, చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణ వసగిన యేసువా, పాపము వాపిన క్రీస్తువా. రక్షణ వసగిన యేసువా, పాపము వాపిన క్రీస్తువా. మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము. మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా
మనసులకు శాంతి, 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 మంచి మనసులకు శాంతి. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత. శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత. మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము. నిమ్ము కీర్తింతుము, నిమ్ము ప్రార్థింతుము, నిమ్ము ధ్యానింతుము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా, 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి, 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 మంచి మనసులకు శాంతి. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. పరమ పవిత్రుడైన తండ్రి, నీ అద్భుతమైన విజ్ఞానము, నీ అపారమైన ప్రేమ ద్వారా నీ కుమారుడు ఒక స్త్రీ నుండి జన్మింపవలని నీవు చిత్తగించితివి. ఆ పుట్టిన బిడ్డడు ఆమె మార్గదర్శకములో నడవాలని నిర్ణయించితివి. కావున నీ వాక్కు యొక్క మనుష్యవతార పరమ రహస్యమును అవగాహన చేసుకుని మేము ఇహమందు గుప్తమైన జీవితము గడుపునట్లు దీవింపమని మనవి చేయుచున్నాము. తద్వారా యేసుని కన్యమాత అయిన పవిత్ర మరియమ్మ ద్వారా నీ స్వర్గ గృహమున ప్రవేశింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత నవదన ప్రార్థనల 5వ రోజు మొదటి పఠనము పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. మొదటి పఠనము పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని పుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ
అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. బాధలలోన సౌర్యం, నిరాశలోన ఆశ నీ వాక్యం, కష్టములోన ధైర్యం, బాధలలోన సౌర్యం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
వాక్యము దీనులను ధన్యులు చేయును నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయము 41వ వచనము నుండి 52వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండనని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితుల్లోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములు విన్నవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెదగుచుంటుమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదిగితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానులను పొందుచుండెను. ఇది ప్రభు సువిశేషము. స్వామి కలుగునుగాక. గుణదల శిఖరముపై కలబోసి వెలసిన ఆశ్రిత పాలకి ప్రియమాత వందనము వందనము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లి బిడ్డలారా, మరియ తల్లిని మనందరము కూడా ప్రపంచంలో అనేకమైనటువంటి అందగత్తులు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, మంచి మంచి సెలబ్రిటీలు ఉన్నారు, మన మధ్యనే మన అక్క చెల్లెలు ఉన్నారు. కానీ వారికి మనము ఎక్కువగా ఆకర్షింపబడేది లేకపోతే గౌరవించేది
వాళ్ళకి సన్మానాలు చేసేది లేకపోతే గుర్తుపెట్టుకునేది ఎప్పుడు వరకు? వారికి పెండ్లి అయినంత వరకే. తరువాత పెండ్లి అయిన తర్వాత, సంసార జీవితం జీవించిన తర్వాత, దేవుడు వారికి సంతాన భాగ్యం ఇచ్చిన తర్వాత, ఎంత పెద్ద హీరోయిన్లైనా, ఎంత అందముగా ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా వారు గొప్పగా మనం వారిని చూడము. కానీ యేసు ప్రభు పుట్టకముందు, యేసు ప్రభు తన గర్భములో మోస్తున్నప్పుడు, యేసు ప్రభుని కన్య తరువాత కూడా మరియ తల్లి కన్నికగానే దేవుడు రక్షించి ఉన్నాడు. మరియ తల్లి కూడా ఆ కన్యత్వాన్ని కాపాడుకుంది కనుక ఇక నుండి నన్ను తరతరముల వారు, స్వయముగా ఆమె చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరం కూడా నేను మిస్టర్ పర్ఫెక్ట్, నేను పాపము లేనివాడును, పరిశుద్ధుడును అని ఎవరూ చెప్పలేరు, చెప్పబోరు. కానీ యేసు ప్రభు ఒక్కడే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆదియు అంతమునే నేనే అన్నవాణ్ణి కన్నటువంటి మరియ తల్లి ముమ్మాటకి ఈ గుణదల లూర్దు మాతగా మనము కొనియాడుతున్నామంటే, గౌరవిస్తున్నామంటే మనమే కాదు తరతరాల వారు కూడా ఆమెను ఆ విధముగా వందిస్తున్నారంటే ఒకే ఒక్క కారణము, ఆమె నజరేతూరి కన్నికగానే యేసు ప్రభుకి తల్లి అయింది, దేవుని యొక్క మాత అయింది. మరి కన్యకలందరికీ కూడా, పునీతులందరికీ కూడా ఆమె ఒక సుమాతృక అయింది. షీ బికేమ్ ఏ మోడల్ టు ఆల్ ద ఒరిజిన్స్. ఆమె నిత్య కన్నికగా, పర్పెక్చువల్ ఒరిజినిటీ. కనుక అందుకనే మరియ తల్లిని ప్రత్యేకముగా ఆ విధముగా మనము గౌరవిస్తున్నాము. మనమే కాదు, స్వయముగా తండ్రి దేవుడే తన యొక్క గబ్రియేలు దూతను పంపించి హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అని స్వయముగా చెప్పి ఉన్నాడు. అలానే నైసియన్ క్రీడ్లో ఈ విధముగా ఉంటుంది. అండ్ ఇన్ జీసస్ క్రైస్ట్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్ బోర్న్ ఆఫ్ ది వర్జిన్. మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను, ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై ఏ మరియమ్మ నుంచి పుట్టాడు? ఇంకా వేరే వేరే మరియమ్మలని చెప్పాడు. కన్య మరియమ్మ నుంచి పుట్టాడు అని, పుట్టినని అప్పుడే మరి ఈ నైసన్ క్రీడ్లోనే వాళ్ళందరూ కూడా ఘంటాపదముగా మరి సాక్ష్యం ఇచ్చారు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన కథోలిక క్రైస్తవులు అందరము కూడా మరి 2024 సంవత్సరాలైనా 2025 సంవత్సరం మనము ఆ విశ్వాసాన్ని అనేక మంది నిన్ను నన్ను రకరకాలుగా మీరు మరియ తల్లిని ఎక్కువగా పూజిస్తున్నారంట. మనం పూజించట్లేదు, మనము గౌరవిస్తున్నాము, వందిస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవుణ్ణి కన్నటువంటి ఆ జన్మ ముమ్మాటకి ధన్యమైనది. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మీరు చదవండి. నజరేతు నగరానికి దేవుడే స్వయముగా తన యొక్క దేవదూతను పంపించాడు. ఎక్కడికి? వివాహము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు కన్యకగా ఉంది కాబట్టి మనం ఏ మరియమ్మ అంటున్నాము? అదే ఆమె కన్యత్వం కోల్పోయి అనేక మందిని పిల్లలు కన్నట్లయితే కన్యమర్యమ్మ అని అనకూడదు, మన అనము కూడా. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవదూత ఆమెతో మాట్లాడక ముందే అక్కడ తరువాత వచనం చూస్తే, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. అంటే నీవు ఇంకా
కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆవరించబడి నువ్వు కుమారుని కంటావని అనకముందే మరీ తల్లిని ఆ దేవదూత ఏం చెప్పాడు? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, మా ప్రభువు నీతో ఉన్నారు. ఇక్కడ గమనించాలి. కొంతమంది ఏమనుకుంటామంటే యేసుప్రభు పుట్టాడు కాబట్టి ఆమె ఇప్పుడు రాజు యొక్క తల్లి, రాణి, రాజమాత, అందరికీ మరి గౌరవపాత్రురాలు. ఆమె ఎలాంటిదైనా సరేప్పటికీ రాజు యొక్క తల్లి కాబట్టి నమస్కారం అమ్మాయిని నమస్కారం పెడతాం. కానీ ఇక్కడ యేసుప్రభుని తన యొక్క గర్భములో పడకముందే ఆ యొక్క దేవదూత ద్వారా దేవుడే అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనము అటువంటి అనుగ్రహానికి, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క కటాక్షానికి పాత్రలు అవ్వడానికి మనము సిద్ధముగా ఉన్నామా అంటే ఆత్మ పరిశీలన చేసుకొని మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి. అప్పుడు ఇవన్నీ మరీ తెలియదు, కానీ మనకి అనేక పూజా బలుల ద్వారా, వాక్యము ద్వారా అనేక విషయాలు తెలిసినప్పటికీ మనము చాలాసార్లు దేవునికి దూరముగానే ఉంటున్నాము. సైతానుకి కొన్నిసార్లు ఆ సైతాను పనులకు, ఆలోచనలకు, తలంపులకు దగ్గరగానే అవుతున్నాము. కనుక మనము మరీ తల్లి నుంచి, నజరేతూరు కన్య నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనుక్షణము కూడా దేవుని మన యొక్క హృదయలో, ఆమె గర్భమందు పడకముందు కొంతమంది పునీతుల మాటల్లో ఆమె హృదయములో ఆ ప్రభువునికి జన్మనిచ్చిందంట, ఆ ప్రభువుని ఆహ్వానించిందంట. అలానే తర్వాత మనం చూస్తే నీవు ఆ కుమారుని కంటావు, అతనికి యేసు అనే పేరు పెడతావంటే మరీ తల్లి ఎంత పరిశుద్ధముగా ఉందో, ఎంత శక్తి గలదో, ఎంత నిక్కచ్చిగా ఉందో చూడండి. నేను పురుషుని ఎరుగున కదా, ఇది ఎట్లా జరుగుతుంది అని దేవదూతనే ప్రశ్నించిందంటే ఆమె నిజాయితీ పరురాలు, ఆమె పరిశుద్ధముగా మరి పవిత్రముగా ఆమె జీవిస్తూ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే చిట్ట చివరికి ఆమె ఏమన్నది? ఇదిగో నేను దేవుని యొక్క దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును కాక. ఇక్కడ ఉన్నటువంటి యువతులు, మీరు ఏమి మీ అమ్మ నాన్న మాట కాకుండా మీరు అలా చెప్పగలరా? అయితే మీరు గొప్ప, మరీ తల్లి గొప్ప. ముమ్మాటకి మీకన్నా అందంగా ఉండకపోవచ్చేమో, మీకన్నా ఎక్కువ చదువులు చదవలేకపోవచ్చేమో, కానీ మరీ తల్లి దేవునికి తన యొక్క హృదయాన్ని, తన యొక్క శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని పూర్తిగా పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కూడా మరి దేవునికి సమర్పించింది. నిత్య కన్నికగానే జీవించింది. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. అలానే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము దివ్య సప్రసాదం తెచ్చేటప్పుడు అందరూ కూడా సైడ్కి వెళ్ళమని గురువులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దివ్య సప్రసాదం ముందు ఈ క్యాండిల్స్ పట్టుకొని గంటలు మ్రోగిస్తూ మరి ఎంతో భక్తితో మరి మనము దివ్య సప్రసాద ప్రభుని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఇక్కడ జపమాలు చెప్తూ మరీ తల్లి వలె మనము కూడా మరణం చేస్తూ వచ్చామా లేదా? మరి అటువంటి మరీ తల్లి కన్యకగా కాకుండా లేక పాపాత్మురాలుగా ఉంటే ఆమె యొక్క ఉదరములో, ఆమె యొక్క గర్భములో మరి తండ్రి దేవుడు తన యొక్క కుమారుడైన యేసు ప్రభుని పుట్టనిస్తాడా, ఉండనిస్తాడా? అందుకని ఆమె దివ్య మందసమా అంటే మా కొరకు వేడుకునండి. మరి మోసే అంటాడు, మనం అందరూ వెళ్ళి ప్రార్థన చేద్దామంటే మేము రాలేము, మేము ఆల్రెడీ దేవుని యొక్క కోపానికి కొంతవరకు మేము బానిసలుగా ఉన్నాము, నీవే మధ్యవర్తిగా ఉంటూ మాకు దేవుడు అందించిన సందేశాన్ని తెలియజెప్పని మధ్యవర్తిగా మోసేను వాళ్ళు నియమించున్నారు, దేవుడు కూడా నియమించున్నాడు. అలానే మనలందరినీ కూడా మరియ తల్లి మనకి మానవులుగా ఉన్నటువంటి మనందరకు పరలోకం ఉన్నటువంటి దేవుని ఈ భూలోకానికి తీసుకుని రావడానికి పాపం చేస్తున్న మానవుని తిరిగి మానవ అవతారం ఎత్తి యేసు ప్రభు ద్వారా తండ్రి దేవుడు రక్షించడానికి మరీ తల్లిని మన మధ్యకు మనకి ఒక తల్లిగా అందజేస్తున్నాడు. అందుకనే నేను అంటాను,
అమ్మ ప్రేమ పురూపమైనది, తల్లి ప్రేమ తరుగులేనిది, మాత మమకారం మరువలేనిది, దేవుని కన్న జన్మ ధన్యమైనది. నీవు కానీ ప్రొటెస్టెంట్ సహోదరులు కానీ పాస్టర్లు కానీ ఎవరైనా సరే నమ్మినా నమ్మకపోయినా ఆమె కన్నటువంటి ఆ దేవుని యొక్క జన్మ, దేవుణ్ణే కన్నది, తన యొక్క కుమారునిగా మరి పెంచింది, పెద్ద చేసింది. మన కోసం తనకు పుట్టినటువంటి ఆ పేగు బంధాన్ని తెంచుకొని ఆమె మననము చేస్తూ చిట్ట చివరి వరకు కూడా ఆమె ధన్యురాలగే ఉన్నది. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, అటువంటి ఆమె గర్భములోకి యేసు ప్రభువు ఒక ఆదిలో ఉన్నవాకు మరి దేవునితో ఉన్నవాడు అంత మహిమ తేజస్సును అంతటినీ కూడా విడిచిపెట్టి నీవు అంత తక్కువగా రావడానికి సిద్ధముగా ఉన్నావంటే, ఇక్కడ ఉన్నటువంటి నేటి యువతరం నవతరం దేవుని యొక్క పిలుపుకు రావాలంటే, దేవుని యొక్క సేవ చేయాలంటే, ఫాదర్ మేము ఇంటిలో ఇద్దరమే, కొంతమంది ఇప్పుడు ఒక్కలే. కొత్త ట్రెండ్ ఏంటంటే మాకు పెళ్ళి కావాలి, హ్యాపీగా ఉంటాం, కానీ మాకు పిల్లలు వద్దనే ట్రెండ్ కూడా వచ్చింది. మరి మరీ తల్లి నాకు ఇది అవసరం లేదంటే క్రీస్తు ప్రభు వచ్చేవాడా? అటువంటి వారు ఎవరైనా యువతులు ఉన్నారా? కనుక మనం గుర్తుపెట్టుకొని ముమ్మాటికి మనము మరీ తల్లిని తండ్రి దేవుడే గౌరవించాడు. మరి ఎలిజబెతమ్మ కూడా స్త్రీలందరిలో నీవు ఎంతో ఆశీర్వదింపబడ్డావు. కనుక ఆమె కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పి ఉన్నది. కనుక మనము కూడా ఈ సృష్టిలో అత్యంతమైనటువంటి దేవునికి ప్రియమైనటువంటి మాత తల్లి మన నజరేతూరి కన్యా మరియమ్మ. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం. కనుక ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మరీ తల్లికి మరికొద్ది మంది పిల్లలు ఉన్నారని చెప్పి ఆమె మంచిది కాదు అని చెప్పేసి రకరకాలుగా ఎవరు కూడా భావించడం, లేకపోతే ఆమె మీద నిందలు వేయడం సరికాదు. మనము కాచినటువంటి మామిడి చెట్టుకి మనం ఏం చేస్తాం? అక్కడ గొడ్డి చెట్టు ఉందనుకోండి, కాయలు లేని చెట్టుకి మనం ఏమైనా రాళ్ళు కొడతామా? అలానే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆమె అంత పరిశుద్ధముగా తన యొక్క జీవితాన్ని జీవించినప్పటికీ కొద్దిమంది ఉంటారు, అవన్నీ కూడా మనము పట్టించుకోకూడదు. కనుక లోకులు కాకులు అనే సామెత మనకు తెలుసు కదా. అనేక మంది అనేక విధములుగా అన్నా అప్పుడే మరీ తల్లిని కొంతమంది మరి అన్నిదా భావించినా సరే మరీ తల్లి తన యొక్క జీవితాన్ని చిట్ట చివరి వరకు కూడా ఆమె దేవునికి సమర్పించింది. వాక్యములో చూస్తే తన కొడుకును కూడా సక్రమైన మార్గములో నడిపించింది. ఇక్కడ ఉన్నటువంటి మనము ఎంతమంది దారి తప్పిపోయారు? గుణదలకు వచ్చి ఎవరైనా ఉన్నారా? గుణదల పండగకు వచ్చి దారి తప్పిపోయిన వారు చాలామంది ఉంటారు. అప్పుడు మీ తల్లిదండ్రులు ఏమంటారు? మిమ్మలను కొడతారు, తిడతారు, లేకపోతే ఇంకా వేరే విధంగా అంటారు. కానీ మరీ తల్లి యొక్క కుమారుడు అంటే యేసు ప్రభు తప్పిపోతే ఎన్ని రోజులు వెతికారు? 3 రోజులు అయింది వచ్చి. అప్పుడు వేద బాధకుల మధ్య అతడు కూర్చొని దేవాలయంలో ఉన్నాడు. అరే, మన పిల్లలు తప్పిపోతే ఎక్కడ ఉంటారు మీకు తెలుసు కదా? ఏ సినిమా హాల్లో లేకపోతే ఏదో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉంటారు. అందుకనే మరీ తల్లి పెంపకానికి మన పెంపకానికి తేడా ఉంది. చిన్నప్పుడు కూడా ఎవరైనా పిల్లలు ఏడుస్తూ ఉంటాయి, కొన్ని చరిత్ర గ్రంథాలు చూస్తే బాలజేసుని దగ్గరకు తెచ్చేవాళ్ళంట. బాలజేసును చూసి అనేక మంది పిల్లలు వాడు ఏడ్పును మానివేసి సంతోషముగా ఆ బాలజేసును చూసి జీవించేవారంట. అంటే బాలజేసువు చిన్ననాటి నుంచి కూడా ప్రజల యొక్క ఆదర అభిమానులను పొందుతూ మరి దేవునికి ప్రియమైన కుమారునిగా ఉంటూ ప్రజలందరి యొక్క దీవెనలు కూడా పొందుతూ ఉన్నాడు. అలానే మనము కూడా మరీ తల్లికి ఉన్నటువంటి ఆ సుగుణాలను గుర్తుపెట్టుకొని మనము పరిశుద్ధ కన్య మరియ
నజరేతు కన్యక వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక తండ్రియే తన కుమారునికి మరి తల్లిగా మరీ తల్లిని ఎన్నుకునేటప్పుడు స్వయాన దేవుడే గాబ్రియేలు దూతను పంపించినప్పుడు రాయబారిగా ధన్య కన్య మరియ చెంతకు పంపగా దేవదూత యేసేపుతో ప్రదానము చేయబడిన కన్య చెంతకు వచ్చేటప్పుడు అనుగ్రహాలతో నీవు నింపబడి ఉన్నావు అనేటప్పుడు ఆమె గర్వముతో విర్రవేగలేదు. మనలో కొంతమంది ఉంటాం, మనమే. నీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాని గురించి నీకు కొన్ని అవార్డులు ఇవ్వలేదని, లేకపోతే మన గురువులు మనల్ని అందరిలో అభినందించలేదని మనం ఏం చేస్తాము? కుండ మీద కోపంతో, ఆ కుమ్మరోడి మీద కోపంతో మనం కుండ బదగొట్టినట్లు మన గురువుల మీదో లేకపోతే ఎవరి మీదో కోపంతో మనం ఏం చేస్తాము? దేవునికి నేను ఈ చర్చికి రాను, ఈ విధముగా ఉన్నటువంటి మనము మరీ తల్లిని చూసి అనేక మంది ఆమెను నిందిస్తున్నా సరే ఇప్పుడుకో కూడా మరీ తల్లి అనేక ప్రాంతాలలో మన మధ్య ఈ గుణదల గృహలో మరి లూర్దు మాతగా వెలిసి అనేక మంది చేత దీవెనలు ఇస్తుందంటే కారణం ఆమె దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృపా కటాక్షము ఆమె పొందుతూ అనేక మందికి పంచుతూ ఉన్నది. కనుక మనందరము కూడా కండ్లు మూసుకొని పరిశుద్ధ కన్య మరియ నజరేతు నగరానికే కాదు కన్యగా పేరు ప్రతిష్టలు పొందింది. ప్రపంచానికి ఉన్నటువంటి అందరి యొక్క స్త్రీలందరిలో లేక నజరేతు నివాసి అయినటువంటి యేసు ప్రభునికి ప్రియమైనటువంటి తల్లిగా ఆమె జీవించింది. మరి నీవు నేను ముఖ్యముగా మీ పిల్లలను మీరు ఏ విధముగా పెంచుతూ ఉన్నారు? సక్రమైన మార్గములో, సత్య మార్గములో దేవాలయానికి పంపించింది మరీ తల్లి నజరేతులో ఉన్నటువంటి యేసు ప్రభుని అలవాటు చొప్పున వెళుతూ ఉన్నారు. మరి నేటి యువకులు పొరపాటు చొప్పున దేవుని ఆలయానికి పండగలకు వస్తూ ఉన్నారేమో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంతానమును మరీ తల్లి వలె పెంచాలి. నీ గురువుల సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యం ఆలకించి మరి ఆ వాక్యాన్ని మరీ తల్లి వలె యేసు ప్రభు వలె మననము చేస్తూ వాక్యమే జీవాహారముగా దివ్య సప్రసాదముగా మనము స్వీకరిస్తూ రాబో కాలములో కాబోయే గురువులుగా, కన్యకామణులుగా, సంఘ పెద్దలుగా, మన క్రైస్తవ సంఘాన్ని నడిపించే నాయకులుగా, నావికులుగా, బోధకులుగా నీవు నేను ఉండాలంటే ఆ మరీ తల్లి, ఆ కన్య మరి యొక్క ప్రార్థనను ఇప్పుడును ఎల్లప్పుడూ అనేక పునీతులు మరి ప్రార్థన చేస్తూ దీవెనలు పొందినట్లు ఈ గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చి పోవారు మనందరము కూడా నిరంతరము కూడా పొందాలని, ఈ దివ్య పూజాబలను సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదింపజేయమని పరిశుద్ధమైనటువంటి మనసులతో ఆ మరీ తల్లి వలె మరణము చేస్తూ ఈ పూజాబలలో పాలు పంచుకొని మన యొక్క హృదయాలను, మన ఆధ్యాత్మిక జీవితాలను 30 60 100 ప్రభువునికి మరి సమర్పిస్తూ మనము కూడా మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయమని ఆ పరిశుద్ధ కన్య మరియ నజరేతూరి కన్య మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాం. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును మన యొక్క జీవితంలో ఫలింపజేయుదురుగాక. ఆమేన్.
విమల కరుడైన నా జీవనాదం స్వీకరించు నా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాదం అందుకొనుమా నా అర్పణం విమల కరుడైన నా జీవనాదం స్వీకరించు నా కానుక నీవు సగిన నా జీవితము నీకి సొంతము ప్రభువా నీవు సగిన నా జీవితము నీకి సొంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణం విమల కరుడైన నా జీవనాదం స్వీకరించు నా కానుక అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించు అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణం విమల కరుడైన నా జీవనాద స్వీకరించు నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి చేయుతు నీతో సఖ్యత కోరుకొనుచు మేము అర్పించు ఈ బలి అర్పణములను స్వీకరింపుము. నజరేతు కన్య యొక్క ఆదర్శమును అనుసరించి మేము మా జీవితమును నీకు అర్పణము గావించుకొని నీకు సంప్రీతిని కలిగించి పవిత్ర బలి అర్పణముగా రూపొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుట యుక్తము. మహిమనొందిన పవిత్ర కన్య మరియమ్మను స్మరించుకొనుచు నిన్ను కీర్తించుట న్యాయము. ఏలయన మరియమ్మ గాబ్రియేలు దూత సందేశమును నజరేతుననే విశ్వాసముతో స్వీకరించి నీ కుమారునికి తల్లి అయినది. నీవలే ఆది మధ్యంతరహితుడైన ఆయన సకాలములో రక్షకునిగాను మా సోదరునిగాను ఈ లోకమున మా వంటి మానవుడాయను. నజరేతులో తన కుమారునితో ప్రేమపూరిత సహవాసము కలదై క్రమక్రమముగా విస్తరించుచున్న బాల్య శ్రీసభను ఆమె తన కుమారుని సాన్నిధ్యముతో కావలి కాసినది. తద్వారా దేదీప్యమానమైన ఆమె ఆదర్శవంతమైన జీవితమును మనము గాంచితిమి. నజరేతులో తన పవిత్ర నివాసమందు తన కుమారునికి ప్రథమ శిష్యురాలుగా సువిశేష సందేశమును స్వీకరించి దానిని తన హృదయమున పదిలపరచుకొని తన మనస్సునందు మననము చేసెను. కన్యలందరికంటెను అత్యంత నిర్మలమైన కన్యకగా నజరేతునందే నీతిమంతుడైన యోసేపుతో అరమరిక లేని ప్రేమతో కలిసిమెలిసి ఉండెను. గీతములతో నిన్ను స్తుతించుచుండెను, మౌనముగా నిన్ను పూజించుచుండెను. తన దైనందిన జీవితము ద్వారా నిన్ను సన్మానించుచుండెను, నీకు మహిమను చేకూర్చెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. భూలోకములు నీ మహిమతో నిండియున్నవి, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యమాతయగు మరియ మాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత యోహాను ది బ్రిటో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా దాపడిన వారిని నిర్వహించినట్లు మాకు నిర్వహించుము. కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన శ్వాసలారా, తరచూ దీబలి పూజలో పాల్గొని దివిస ప్రసాదం లోక్కునేటువంటి
కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకునడానికి ఫాదర్స్ దగ్గరికి రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. దయచేసి ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు దివ్య ప్రసాదం తీసుకోకూడదు. స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం, మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం. మనతో స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం, మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం. ఇదే సత్ప్రసాదం మన శ్రీసభ సంస్కారం, ఇది శాశ్వత జీవన సోపానం, మనుజాలి రక్షణ సాధకం. దేవునితో మన సంగమం, నిత్య నూతన ఒప్పందం. దేవునితో మన సంగమం, నిత్య నూతన ఒప్పందం. మనతో స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం, మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం. మన్నా కన్నా శ్రేష్టము మోక్షవాసుల భోజము, మనలను నాయు నిరంతరం పరమును చేర్చే పరమౌషధం. మన్నా కన్నా శ్రేష్టము మోక్షవాసుల భోజము, మనలను నాయు నిరంతరం పరమును చేర్చే పరమౌషధం. ప్రభు ప్రేమల మనలను దృఢపరిచే కమ్మని మధురాహారం, కమ్మని మధురాహారం. ఇదే సత్ప్రసాదం మన శ్రీసభ సంస్కారం, ఇది శాశ్వత జీవన సోపానం, మనుజాలి రక్షణ సాధకం. దేవునితో మన సంగమం, నిత్య నూతన ఒప్పందం. దేవునితో మన సంగమం, నిత్య నూతన ఒప్పందం. మనతో స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం, మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం. మనతో స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం, మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం. రక్షావల్లిను రెమ్మల్లా కాపరి చేతిలో మందల, గురు శిష్య
సత్సాంగత్యములా ద్రాక్షావల్లిలో రెమ్మల్లా కాపరిచే నిలమందలం గురు శిష్యుల ప్రియ బంధంలో తండ్రితో సత్సాంగత్యంలో ప్రభు క్రీస్తుతో మనలను ఏకము చేసే శాశ్వత జీవాహారం శాశ్వత జీవాహారం ఇదే సప్రసాదం మన శ్రీ సభ సంస్కారం ఇది శాశ్వత జీవన సోపానం మరుజాలి రక్షణ సాధకం దేవునితో మన సంగమం నిత్య నూతన ఒప్పందం దేవునితో మన సంగమం నిత్య నూతన ఒప్పందం మనతో స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం మనతో స్నేహం కోసం ప్రభువిచ్చిన బహుమానం మనతో వాసం కోసం అరుదించిన దైవత్వం క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవహించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మెడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. గుణదల మాత పేరిట ప్రార్థన. మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, పరిశుద్ధ గుణదల లూర్దు మాత, సర్వేశ్వరునికి మాతవైన నీకు సర్వేశ్వరునికి మాతవైన నీకు మిక్కిలి భక్తితోను మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. నమస్కరించుచున్నాను. మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. నీకు సమర్పించుకొనుచున్నాను. మీ మాతృ సంరక్షణములో మీ మాతృ సంరక్షణములో అనేక మంది భక్తులను కరుణించిన ఓ గుణదల మాత, ఓ గుణదల మాత, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ శరణమును ప్రార్థించుచున్నాము. క్రీస్తులకు సహాయం మాత, దయగల తల్లి, మమ్ములను కరుణించగా గుణదలలో వెంచేసి ఉన్న మాత, మా విన్నపములను విన్నవదరించుము తల్లి. ఈ నవదిన జపములో మేము అడుగుచున్న ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము. అందరము నిశ్శబ్దంగా మౌనంగా మన యొక్క మనవులను, తలంపులను, కోరికలను ఆ తల్లి ముందుంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం.
దయగల మాత, దయగల మాత, గుణదల మాత, గుణదల మాత, నేను దీనత, నీ దీనత, వినయము, వినయము, విరక్తత్వము, విరతత్వము, దారిద్ర్యము, దారిద్ర్యము, దైవ ప్రేమ, దైవ ప్రేమ, మొన్నగ పుణ్యములను మొదలగు పుణ్యములను అభ్యసించుటలో, అభ్యసించుటలో, మిమ్ములను కీర్తించుటలో, మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడము. నాకు సహాయపడము. నా యావత్ జీవితము, నా యావత్ జీవితము మీరు నాకు సంరక్షకురాలై ఉండి, అపాయములలో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండుము. సంశయములలో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నేను యేసునాథునితో చేరి మీతో కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును నా అవసాన కాలములో సహాయపడి మంచి మరణం పొందినట్లు ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన గుణదల మాత, మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును పొందని వారు ఎవరునూ లేరని నేనెరుగుదును. కన్నికల రాజ్ఞి దయారస్ముల తల్లి ఇట్టి నమ్మికతోనే ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. పాపి అయిన నేను మీ దయాపాత్రమునకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను. మనుష్యోతారం ఎత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల మాత, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై వినగోరుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చెను. అక్కడ తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. ప్రార్థించుదము. పరమ పవిత్రుడు అయిన తండ్రి, స్వర్గపు దివ్య సంస్కారము ద్వారా శక్తిని బడిసిన వారిని కనికరముతో చూడుము. పవిత్ర కన్య మరియమ్మ జీవితాదర్శము ద్వారా మేము దీనతతో నిన్ను సేవింతుము. ఈ భూమిపై నీ రాజ్యమును స్థాపింతుము. దాని స్వర్గ ఫలములను అనుభవించుచు నీ కుమారుని సమక్షములో ఆనందింతుము. యుగయుగములు జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం ఒక 2 నిమిషాలు కూర్చుంటే వచ్చిన అతిథి గురువులను సన్మానించుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత నవదిన ప్రార్థనలో 5వ రోజున ఈరోజు పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించి మనందరి కొరకు మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని సుగుణాలను మనము కూడా అలవర్చుకొని ఆ పవిత్రమైన తిరు కుటుంబముగా మనము కూడా ఉండాలని చక్కగా వాక్యోపదేశం చేసినటువంటి గురు శ్రీ చల్లా డేవిడ్ గారు, శ్రీకాకుళ మేత్రాస్థానం యొక్క గురువులు, వారిని మన యొక్క విజయవాడ మేత్రానుల తరపున, వికాస్ జనరల్ తరపున, పుణ్యక్షేత్ర రెక్టర్ విచారణ గురువుల తరపున ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. వీరిని సన్మానించడానికి చీలి ప్రవీణ్ కుమార్ గారు వారి యొక్క కుటుంబము ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వీరే కింద ఉన్నటువంటి మన యొక్క స్మృతి వనములో ఉన్నటువంటి గుణదల పుణ్యక్షేత్ర వ్యవస్థాపకుల యొక్క విగ్రహాలకు పూలమాలలు వేసి ఈరోజు వారిని గౌరవిస్తున్నటువంటి కుటుంబము కూడా.
ప్రియ సహోదరులారా, అదేవిధముగా రేపటి రోజున 6వ రోజున నవదిన ప్రార్థనలో మరి దివ్య బలి పూజను సమర్పించడానికి వస్తున్నటువంటి గురువులు గురుశ్రీ గొంతుపులుగు కిరణ్ గారు, మన విజయవాడ మేత్రాసనం యొక్క గురువులు. ప్రస్తుతము ఫాదర్ గారు కథోలిక బైబిల్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సికింద్రాబాద్లో వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి రేపటి దినాన దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి విచారణలు జోజినగరు, పెజ్జోనిపేట, గన్నవరం విచారణలు, మరి పూజా గీతములు గన్నవరం విచారణ గాయక బృందం ఆలపిస్తూ ఉన్నారు. కాబట్టి రేపటి దినాన సాయంకాలం 5:30 గంటలకు దివ్య బలి పూజలు అందరూ పాల్గొని ఆ మరియ తల్లి యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి త్రిత్వైక్య దేవునికి కృతజ్ఞతలు. అలానే ప్రేమతో మరి భారత మిత్రంలో నేను ఎడిటర్గా పనిచేస్తున్న సమయంలో విజయవాడ మేత్రానులు, అలానే భారత మిత్రం చైర్మన్ బిషప్ గారు, రాజారావు తండ్రి గారు, అలానే మరి గుణదల మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ జయరాజ్ ఫాదర్ గారు ప్రేమతో మరి ఆహ్వానించినందుకు, మరి అలానే ఇక్కడ ఉన్నటువంటి గురువులకు, విశ్వాసులకు, మరి ఈ పూజా బలిలో పాల్పంచున్న మిమ్మల్ని అందరికీ నా తరపున కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మిత్రం యేసుని మిత్రం, మన భారత మిత్రం 82 సంవత్సరాలు కనుక, నాకు ఉన్నది 42 సంవత్సరాలు, చాలా చిన్నవాడును కనుక 82 సంవత్సరాల పత్రికను విజయవంతంగా నడిపించాలంటే మీ అందరి యొక్క సహకారము, ప్రార్థన అవసరము కనుక ప్రతి ఒక్కరూ ఇంటింటా భారత మిత్రం అనే నినాదముతో అందరూ కూడా వేరే పుస్తకాలు, సెల్ ఫోన్లు, ఏఐలో, ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు కాకుండా యేసు బుక్కి ఇది వ్యాఖ్యానిస్తున్నట్టుగా ప్రసంగాలు ఉంటాయి, పునీతుల గురించి వాటికన వార్తలు. ఇక్కడ ఉన్నదేంటిది గుణదల మాత కనుక శ్రీకాకుళం అంతటా కూడా వెళ్ళింది. ఆంధ్ర, తెలంగాణ 5-7 రాష్ట్రాల్లో ఈ మరి పుణ్యక్షేత్రం గురించి, గుణదల లోద్దు మాత గురించి అనేక మందికి తెలుసు. ఇటు పక్కన చూస్తే ఎంజాల, అటు పక్కన చూస్తే కర్నూలు, మరి కడప, ఇలా ఈ విధముగా అనేకమైనటువంటి మరి పండుగల యొక్క విశేషాలు, అలానే ఇంకా పుట్టినరోజులు కావచ్చు, అనేకమైనటువంటి ప్రకటనల ద్వారా మీరు ఈ భారత మిత్రాన్ని ప్రోత్సహిస్తూ అనేక మంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు, సహోదరులు కూడా మన దివ్యవాణి టీవీ చూస్తూ వాళ్ళు కూడా తెప్పించుకుంటున్నారు. మంచి వ్యాసాలు, పూజ్య గురువులు, పీఠాధిపతులు, అలానే అనుభవం గల మన యొక్క రచయిత్రులు కూడా ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ భారత మిత్రంలో చక్కగా రాయండి, దేవుని యొక్క సువార్తకు సాక్షులుగా ఉండాలి. కనుక పండగ సందర్భముగా తండ్రి గారిని అడిగేటప్పుడు 500గా పెంచాలనుకున్న పండగ సందర్భముగా ముచ్చటగా 300. ఎన్ని వందలు? కనుక మీ యొక్క విచారణ గురువులను సంప్రదించి ఈ భారత మిత్రంను మీరు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, ఇక్కడనే ఉంటుంది. మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా భారత మిత్రం సొసైటీకి మీరు పంపించినటువంటి డబ్బులు వెళ్తాయి. దాని ద్వారా ఈ పోస్టింగ్లు కానీ, పబ్లిష్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు జీతాలు ఇవ్వడం కానీ జరుగుతుంది. కనుక వీలున్న వారందరూ, ఇది మీ పత్రిక మా పత్రిక కాదు, మనందరి తెలుగు శ్రీసభ పత్రిక భారత మిత్రం. మనందరూ కూడా ప్రార్థన చేయండి, ఇంటింటా భారత మిత్రం తెప్పించుకొని క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నా నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను, 9618118837 96118837. మన చర్చి ముందు, పుణ్యక్షేత్రం ముందు అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. మీరు డైరెక్ట్గా మీరు స్కాన్ చేసి మీ అడ్రస్ను ఫోన్ నెంబర్తో సహా మీరు రాయాలి. పోస్ట్ మ్యాన్ కూడా మీరు తెలియజేస్తే ఎటువంటి ఆటంకం లేకుండా మీ యొక్క ఇంటికి లేక మీ విచారణకు వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనములు.
ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పరిశుద్ధ దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మన్నించగలరు. ఈ యొక్క రోజున ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్న నున్న అజిత్ సింగ్ నగర్ పాయకపురం విచారణ సంఘాలను తోడుకొని వచ్చినటువంటి విచారణ గురువులకు మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో చక్కగా గీతాలాపన చేసిన నున్న విచారణ గాయక బృందానికి నడిపించినటువంటి గురువులకు మా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. గుణదల మాత వందనమమ్మ, అమలోద్భవి మాత మొరలను వినుమా, మా వినతులు గొనుమా. గుణదల మాత వందనమమ్మ, అమలోద్భవి మాత మొరలను వినుమా, మా వినతులు గొనుమా. గుణదల మాత స్వీకరించావు, ప్రభుని దాసురాలవని శిరమును వంచావు. నా ప్రియుల శుభవార్తను స్వీకరించావు, ప్రభుని దాసురాలవని శిరమును వంచావు. లోకరక్షణార్థమై ప్రభుని ధరించావు, లోకరక్షణార్థమై ప్రభుని ధరించావు. క్రీస్తుని బాటలు పయనింప నిరతము తోడుండుమా, క్రీస్తుని బాటలు పయనింప నిరతము తోడుండుమా. గుణదల మాత వందనమమ్మ, అమలోద్భవి మాత మొరలను వినుమా, మా వినతులు గొనుమా. గుణదల మాత వందనమమ్మ, అమలోద్భవి మాత మొరలను వినుమా, మా వినతులు గొనుమా. గుణదల మాత